మరి ఇప్పుడు మీరు మా టీవీలో రేలా రేలా పై దరువులో పార్టిసిపేట్ అయ్యారు, టైటిల్ విన్నర్ కూడా అయ్యారు. అవును. అంటే అట్లా ఎట్లా బాగా మీరు అంటే మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నేను చదువుకుంటూ ఇంకో కాలేజీలో ఒక కాలేజీలో చదువుతున్నాను, ఒక కాలేజీలో టీచింగ్ చెప్తున్నాను. చదువుతో పాటు టీచింగ్ కూడా? అది కూడా సెకండ్ ఇయరే. నేను సెకండ్ ఇయర్ చెప్పేటోళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పేది. అది ఒకేషనల్. ఓకే, మీరు సెకండ్ ఇయర్ చదువుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు చదువుకుంటే ఒకేషనల్ వాళ్ళకి పాటలు చెప్తారా? సో టైమ్ ఇస్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్లో ఏమో సెకండ్ ఇయర్ స్టూడెంట్ని, అది హన్మకొండ. చెప్పేదేమో రామకృష్ణ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్. సో నేను ఆ కాలేజ్లో ఎందుకు చెప్తున్నా క్లాసెస్ చెప్పానంటే ఆ కాలేజ్లో నా ఇంటర్ అయింది, బైపీసీ చదివిన. సో ఆ కాలేజ్లో ఇంటర్ బైపీసీ చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒకేషనల్లో మళ్ళీ ఇంటరే. అది ఒకేషనల్ అంటే ఇంటర్. అది చదువుతున్నప్పుడు సో నా గురించి మా సార్ వాళ్ళకి తెలుసు, నేను అప్పటికే పాటలు పాడతాను తెలుసు కాబట్టి. సో నా సర్టిఫికేట్ కొరకు పోవడం వల్ల ఇలా గ్రూప్ తీసుకొచ్చినాం, ఇలా కోర్సెస్ తీసుకొచ్చినాం రా. సో నువ్వు చదువుతున్నావు కదా, సో ఒక్కసారి ఇంట్రడక్షన్ చెప్పు పిల్లలకి అంటే ఇంట్రడక్షన్ చెప్పిన నేను. సో కానీ ఆ పిల్లలు మాకు మాకు నిన్న ఇంట్రడక్షన్ మేడం చెప్పిన మేడమే మాకు క్లాసెస్ చెప్పాలని వాళ్ళు పట్టుబట్టిరంట. కానీ వాళ్ళకి తెలియదు కదా, నేను పట్టుబడితే నువ్వే వచ్చి చెప్పురా క్లాసెస్ అంటే ఇటు నా కాలేజ్ కవర్ చేసుకుంటూ ఇటు క్లాసెస్ చెప్పుకుంటూ నాకు అప్పుడు సో నాకు జీతం కూడా ఇచ్చారు. సో అలా నేను 600 మందిని ఒక విద్యావంతులుగా చేసిన. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. అంటే ఇటు చదువుతో పాటు అటు విద్యాభ్యాసం అందించి గొప్ప వాళ్ళని తయారు చేశారు మీరు. డిసిప్లిన్ అంటే మేడం అంటే డిసిప్లిన్ అంటే చాలా బాగా నాకు స్టడీ అంటే చాలా ఇష్టం. అలానే పాట కూడా ఇష్టమే. సో ఈ విధంగా జరిగింది నా జర్నీ. ఎక్కడైనా ఉంటే శాలిని మేడం పాట పాడుతుంది, చదువు కూడా చెప్తుంది అన్నట్టు. అలాగే రేలా జర్నీ వచ్చేసి ఏంటంటే ఇలా నేను చెప్తున్నాను కాబట్టి కాలేజ్కి వచ్చేదాన్ని కదా. ఒక దగ్గరేమో 30-40 కిలోమీటర్ దూరంలో నేను చదువుకునే కాలేజ్, ఇదేమో ఇంటి దగ్గర కాలేజ్, దగ్గరలో కాలేజ్. సో ఇలా వచ్చినప్పుడు అలా నా ప్రయాణంలో ఇలా రేలా ఆడిషన్ జరుగుతుందంటే ఇప్పుడు నేను పాట పాడామని కదా. సో సరే ఆడిషన్ అంటే అది ఉదయభాన్ నేను చూస్తాను, ఆ ప్రోగ్రామ్ రేలా ప్రోగ్రామ్ నేను చూస్తాను. ఉదయభాన్ అక్క నేను యాక్చువల్ పార్టిసిపేట్ చేస్తాను పోలేదు, అంటే అందులో ఆడిషన్ కానీ పోలే. ఉదయభాన్ అక్క వస్తుంది కదా, సో ఉదయభాన్ అక్కను పోయి చూద్దాము, సెలబ్రిటీ కదా చూద్దామని పోయినా. చాలా మంది ఉన్నారు అక్కడ, 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో గుంపులో నేను ఒక్కదాన్ని. అలా ఉన్నప్పుడు ఆల్రెడీ ఆడిషన్స్ అవుతున్నాయి కానీ అక్కడ ఎవరు లేరు. సో సీనియర్ మోస్ట్ సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి ఫోన్లో అవుతుంది. అట్లా నేను నిలబడతా అంటే నా దగ్గర ఒక ఫోన్ వచ్చింది, నువ్వు కూడా పాడతావంటే టక్కున పాడతా అని చెప్పేసిన. సో చూద్దామని పోయేసరికి అక్కడ లైన్ లో మీరు అంటే చూసే భాగంలో ఆ లైన్ లో నిలబడ్డారు. లైన్ అని కాదు కానీ గుంపులో అంటే నువ్వు కూడా పాడతావు అంటే ఎందుకో లైన్ లో సో పాడతా అని చెప్పినాం. ఫోన్లో పాడినా. సో ఫోన్లో ఒక 2 పాటలు పాడతా అంటే ఆ సారు నువ్వేం చదువుతున్నావు అమ్మా అంటే అవతల డైరెక్టర్ నాకు తెలియదు. సో పాడేసిన టకటక నాకు వచ్చిన పాటలు పాడేసిన. ఏం పాటలు పాడారు? ఫస్ట్ నేను ఏం పాట పాడినా అంటే ఇక రేలా కదా. సో రేలా అట్రాక్ట్ చేయాలంటే నేను పాడుకునే పాట, స్కూల్ వైజ్గా నేను పాడుకునే పాట చెట్ల గురించి అంటే. సో ఆ పాట నేను పాడడం ఏంటంటే చందామామ 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 ఈ అడవి బామ మాట విను ముద్దుల మామ, ఈ అడవి బామ మనసు నెరుగవు చందామామ, రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా రేలా రే రేలా. పువ్వులు ఆకులు కాయలు లేవు, పుట్టతే నేల పరుపులు లేవు, పుట్టతే నేల పరుపులు లేవు, గంపల నిండా పళ్ళు లేవు, గలగల పారే ఏరులు లేవు, గలగల పారే ఏరులు లేవు. ఆ అడవి దూరమాయే మా బతుకుదేరుపోయే, ఆ అడవి దూరమాయే మా బతుకుదేరుపోయే, పూట గడుపుటకు పట్నం దిక్కున పరుగు తీసుడాయే, పూట గడుపుటకు పట్నం దిక్కున పరుగు తీసుడాయే,
చందమామ 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 ఈ అడవి బామ మాట విను ముద్దుల మామ ఈ అడవి బామ మనసు నిరగవు చందమామ చందమామ ఎంత సుందరుడైనా చుక్కల మధ్యన ఉంటేనే అందం అడవి జాతుల నిండు బ్రతుకులు అడవి మూడితోనే ఉన్నది బంధం ఆ అడవి దూరమాయే మా బతుకు దేరుపోయే ఆ అడవి దూరమాయే మా బతుకు దేరుపోయే పూట గడుపుటకు పట్నం దిక్కున పరుగు తీసుడాయే పూట గడుపుటకు పట్నం దిక్కున పరుగు తీసుడాయే సో ఈ పాట పాడినా అడవి తల్లి ఇట్లా ఆగమవుతుందనేసి చాలా గొప్ప పాట పాడిరు. ఆ పాటతోనే సెలెక్ట్ అయినట్టున్నారు. ఆ పాటతోనే అంటే ఇంకేం పాటలు వచ్చమ్మా అని అడుగుతుంటే సో ఈ పాట యాక్చువల్ నేర్చింది మా సాంబయ్య సార్ అని నేర్పించిండు. నువ్వు పాడతా కుదిరి ఈ పాట నేర్చుకుంటే ఈ పాట నేను స్కూల్ వైజ్గా కాంపిటీషన్కి వెళ్ళేదాన్ని. స్కూల్ అట్లా నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చేదాన్ని స్టేట్ లెవెల్గా డిస్ట్రిక్ట్ లెవెల్గా. సో ఇంకేమైనా పాట వచ్చిందమ్మా అంటే సో తర్వాత ఇలా అంటే సరే మీ ఏ ఊరమ్మా అంటే ఇట్లా సంథింగ్ మా ఊరు ఇట్లా తండ అంటే ఒకసారి మీ భాషలో పాట పాడమని చెప్పింది. ఫోన్లోనే జరుగుతుంది ఆడిషన్. అంటే అప్పుడు ఈ భాషలు అంటే ఏంటంటే సో ఫస్ట్ పాడిన పాట అది పావేలిస్తా పెట్టి పోరా గాజులోల మావై నీ పావేల నాకెందుకే సినా జోరి గౌరం ఇది పాడినాం. తర్వాత ఇంకా ఏంటంటే మేము అందరం కలిసికట్టుగా మా బతుకమ్మ తీజ్ సో అది కూడా నాకు వచ్చు కాబట్టి పని ఇది కూడా వాడేద్దాం ఎందుకు పోట్టుకోవాలనే ఉద్దేశంతో ఇది లాంబి లాంబి లాంబడి కేరియో దాడువది లాంబడి కేరియా ఏలే మావేలే మారి కరేలారి వేలవోలేడి సేవా బాయరి ఓలడి మనవ సిరి హారవోలేడి వేలే మా వేలే మారి కరేలారి వేలవోలేడి దండి ఆడిరి ఓలాడి మనవ సిరి హారవోలేడి దేశ జ్ఞాని వీర దోనా దేశో నీరా దేశ జ్ఞాని వీర దోనా దేశో నీర అసలు భజానతోన బాలి గడాదురా. సో ఈ పాట పాడిన. సో అప్పుడు అంటే అమ్మ నువ్వు ఏం చేస్తావంటే నేను చదువుకుంటానే చెప్పిన. యాక్చువల్లీ నేను చదువుకుంటున్నా కదా. ఓకే అంటే సరే ఉంటావు అమ్మా అంటే ఫోన్లో ఆడిషన్ అంటే వాళ్ళు అందవేలో ఉంటా అంటేనే సో క్రౌడ్ని తగ్గించుకోవడానికి చేస్తున్నా. అంటే నేనేం చేసిన అంటే ఉంటా అని చెప్పిన సారీ చెప్పినా కానీ ఇక్కడ సింగర్స్ ఉన్నారు కదా వీళ్ళు నాతో ఫోన్లో మాట్లాడిపించుకుంటున్నారు. వాళ్ళంటే ఇక అందరు వెళ్ళిపోమంటూ చెప్తున్నారు అన్నట్టు అందరినీ. కొంతమందిని వెళ్ళిపోమని నన్ను కూడా వెళ్ళిపోమని చెప్పారు. నన్ను సార్ ఉండమన్నాడు కదా వీళ్ళు ఏంది వెళ్ళిపోమంటారు అంటే నేను వాళ్ళతో చెప్పలేదు. సో నేను సైడే నిలబడ్డాను. సార్ వచ్చిండు సమ్ కపుల్ ఆఫ్ అవర్స్లో సార్ వచ్చిండు. సురేష్ సార్ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఓకే వీడియో రౌండ్ అంటే క్యాప్ చేసుకుంటున్నారు వాళ్ళు పాడుతా అంటే ఒక అమ్మాయి ఉండే కదా అని సారే గుర్తేసిండు. సరే నేను వెనక ఉన్నా ఒక అమ్మాయి ఉంది కదా ఒక అమ్మాయి బంజారా పాట పాడిందా అంటే లేదంటే సరే నేను ఊరికి వచ్చిన సార్ నేనే అని చెప్పాను. ఓకే అంటే పాడమ్మా అంటే అప్పుడు షూట్ చేసుకున్నారు. తర్వాత పోయిన తర్వాత కాల్ వచ్చింది యు ఆర్ సెలెక్టెడ్ అని. అలా ఒక 120 మందిలో నేను సెలెక్ట్ అయ్యాను. 120 మందిలో సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ టైటిల్ విన్నర్ కూడా అయ్యారు. చాలా కష్టపడ్డాను. అలా సెకండ్ ఎపిసోడ్కే నేను టీచింగ్ చెప్తున్నాను చెప్పాను. సెకండ్ ఎపిసోడ్ వెళ్ళిపోవాలనుకున్నాను కొంచెం టీచింగ్ పిల్లలు. సో నా బతుకుదేరు కూడా కదా. సో నేను టీచింగ్ చెప్పుకుంటే నాకు ఏదో ఒకటి వచ్చేది కదా. ఇక్కడ ఉంటే నాకు ఏమొస్తుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఎట్లా అయిందని చేసి సో అందరి అప్పుడు అనుకున్నా నేను పోను టైటిల్ విన్ అయ్యి వెళ్తాను అనుకున్నా. టైటిల్ విన్ అయ్యి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.